ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. మైలవరం రింగ్ సెంటర్ నుండి కార్యకర్తలు నాయకులతో ర్యాలీగా బయలుదేరిన వసంత మైలవరం ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. 24 కిలోమీటర్లు సాగిన ఈ ర్యాలీలో మాజీ మంత్రి దేవినేని ఉమా పాల్గొనడం టీడీపీ క్యాడర్లో మరింత జోష్ నింపింది. 4 గంటల పాటు సాగిన ఈ ర్యాలీలో జనసేన అక్కల రామ్మోహన్ గాంధీ మరియు బీజేపీ బాలా కూడా పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం నుండి మైలవరం వరకు మధ్య ఉన్న గ్రామాలలోని అభిమానులు, నాయకులు మరియు కార్యకర్తలు వసంతకు బ్రహ్మరథం పట్టారు. నామినేషన్ అనంతరం వసంత కృష్ణ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నిమిషాలకి జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా ముహూర్త ప్రకారం నామినేషన్ చేశాను. ఈ రోజు నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన నియోజకవర్గ 40 వ్యాప్తం నుంచి వచ్చిన మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జనసేన కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళ కలవాలని నేరుగా సమయం ర్యాలీ జనం చాలా ఎక్కువ మంది వచ్చినప్పటికీ బైక్ మీద వచ్చి నేను ముహూర్త ప్రకారం నామినేషన్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు వెళ్ళి కొంచెం కలుస్తాను. మీ అందరికీ ధన్యవాదాలు.